హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రోహిత్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్. కోర్ జాబ్స్ లోకి ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వే. నీకు ఎంబెడెడ్ సిస్టమ్స్ లో జాబ్ చేయాలని ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే, లేకపోతే చాలా చాలా ఇన్ఫర్మేషన్ లాస్ అయిపోతాం. ఈ వీడియోలో మనం ఏం కవర్ చేద్దాం అనుకుంటున్నాం అంటే, అసలు ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఫ్రెషర్ కి ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఏమేమి జాబ్ రోల్స్ ఉన్నాయి, ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎలిజిబుల్, అప్లికేషన్స్ ఏంటి, 3 మేజర్ పార్ట్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏంటి, ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు ఒకవేళ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకో. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్? అసలు ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఒక స్పెషల్ పర్పస్ కంప్యూటర్ సిస్టమ్ ఒక స్పెసిఫిక్ టాస్క్ ని కానీ ఆర్ ఒక డెడికేటెడ్ ఫంక్షన్ ని పర్ఫామ్ చేయడానికి ఈ ఎంబెడెడ్ సిస్టమ్ ని మనం యూజ్ చేస్తాం. నీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఒక మొబైల్ తీసుకుందాం. ఈ మొబైల్ మనం ఏం చేయొచ్చు? మ్యూజిక్ వినొచ్చు, కాల్స్ మాట్లాడొచ్చు, బ్రౌజింగ్ చేయొచ్చు, వీడియో రికార్డింగ్ చేయొచ్చు, ఇలా మల్టిపుల్ టాస్క్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. కానీ ఒక వాషింగ్ మిషన్ తీసుకుంటే మనం జస్ట్ వాషింగ్ పర్పస్ కోసం మాత్రమే వాడతాం. మైక్రోవేవ్ తీసుకుంటే జస్ట్ హీట్ పర్పస్ కోసం మాత్రమే వాడతాం. ట్రాఫిక్ లైట్ సిగ్నల్ సిస్టమ్ తీసుకుంటే జస్ట్ సిగ్నల్ సిస్టమ్స్ కోసం మాత్రమే వాడతాం. సో ఇలాగా ఒక స్పెసిఫిక్ టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి డిజైనింగ్ కి యూజ్ చేసేదే ఎంబెడెడ్ సిస్టమ్స్. ఇప్పుడైతే క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మన సెకండ్ పార్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు 3 మేజర్ పార్ట్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏంటి? ఫస్ట్ది హార్డ్వేర్, సెకండ్ది సాఫ్ట్వేర్, థర్డ్ది రియల్ టైమ్ ఆపరేషన్. అసలు ఈ హార్డ్వేర్ ఏంటి, సాఫ్ట్వేర్ ఏంటి, రియల్ టైమ్ ఆపరేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కమింగ్ టు హార్డ్వేర్, అసలు ఈ హార్డ్వేర్లో ఏమేమి ఉంటాయంటే మైక్రో కంట్రోలర్స్, సెన్సర్స్, యాక్చుయేటర్స్. ఈ కాంపోనెంట్స్ అన్ని హార్డ్వేర్ లో ఉంటాయి. వీ కెన్ సే మైక్రో కంట్రోలర్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద ఎంబెడెడ్ సిస్టమ్స్. సో అంటే ఈ మైక్రో కంట్రోలర్ ఏం చేస్తుంది? సెన్సార్స్ నుంచి ఇన్పుట్స్ ని తీసుకొని ఇన్పుట్స్ ని రీడ్ చేసి డేటాని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ని అయితే యాక్చుయేటర్స్ ఆర్ డిస్ప్లే యూనిట్స్ కి అయితే పంపిస్తుంది. సో కంప్లీట్ గా హార్డ్వేర్ అనేది ఇది. సో ఇందాక మైక్రో కంట్రోలర్ ని హార్ట్ ఆఫ్ ద ఎంబెడెడ్ సిస్టమ్ అని చెప్పారు. కానీ ఈ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది బ్రెయిన్ ఆఫ్ ద ఎంబెడెడ్ సిస్టమ్. అంటే హార్డ్వేర్ యూనిట్ అనేది ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ థింగ్స్ అన్నిటిని కంట్రోల్ చేసేదే సాఫ్ట్వేర్. ఒక కోడ్ ఫార్మాట్ లో ఫంక్షనాలిటీని అయితే డిస్క్రైబ్ చేసి హార్డ్వేర్ యూనిట్ కి అయితే ఇస్తాం. బేసిక్ గా యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి? సి, C++, ఎంబెడెడ్ సి, అసెంబ్లీ లాంగ్వేజ్. ఇలాగా ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం కోడ్ని అయితే డిజైన్ చేసి హార్డ్వేర్ యూనిట్కి అయితే సెండ్ చేస్తాం. థర్డ్ మేజర్ పార్ట్ రియల్ టైమ్ ఆపరేషన్. అంటే ఒక హోల్ ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఇన్పుట్స్కి ఎలా రెస్పాండ్ అవుతుంది అండ్ కరెక్ట్ టైంకి అవుట్పుట్ని జనరేట్ చేస్తుందా లేదా, ఈవెంట్స్ని జనరేట్ చేస్తుందా లేదా అని చెప్పేది రియల్ టైమ్ ఆపరేషన్. నీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి టైంకి చేంజ్ అవుతున్నాయా లేదా, ఇది రియల్ టైమ్ ఆపరేషన్. మన ఈ వీడియోలో థర్డ్ పార్ట్ వచ్చేసి రోల్స్. ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో నువ్వు ఏమేమి జాబ్ రోల్స్ అయితే అక్వైర్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ డెవలపర్. వీళ్ళు కంప్లీట్ గా కోడింగ్ మీద అయితే వర్క్ చేస్తారు. అంటే ఫంక్షనాలిటీని బేస్ చేసుకుని కోడ్ ని డెవలప్ చేస్తారు అనమాట. సెకండ్ వన్ హార్డ్వేర్ ఇంజనీర్. అంటే ఈ అప్లికేషన్ బేస్ చేసుకుని ఏ మైక్రో కంట్రోలర్ యూజ్ చేయాలి, ఏ సెన్సర్స్ వాడాలి, ఇవన్నీ హార్డ్వేర్ ఇంజనీర్ అనేవాడు డిసైడ్ చేస్తాడు. థర్డ్ వన్ టెస్టింగ్ అండ్ వ్యాలిడేషన్ ఇంజనీర్. వీళ్ళు ఈ ఎంబెడెడ్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేసి వ్యాలిడేట్ చేసేవాళ్ళు అనమాట. ఫోర్త్ వన్ సిస్టమ్ ఆర్ అప్లికేషన్ ఇంజనీర్. వీళ్ళు ఏం చేస్తారంటే బోత్ సాఫ్ట్వేర్ ని హార్డ్వేర్ ని ఇంటిగ్రేట్ చేసేవాళ్ళు అనమాట. సో ఇలా ఈ 4 రోల్స్ అయితే నువ్వు ఎక్వైర్ చేయొచ్చు ఎంబెడెడ్ సిస్టమ్స్ లో. మన ఈ వీడియోలో ఫోర్త్ పార్ట్ వచ్చేసి ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎంబెడెడ్ సిస్టమ్స్ కి ఎలిజిబుల్, ఈసీఆ, ట్రిపుల్ఈఆ, సిఎస్ఈ. నిజం చెప్పాలంటే 3 బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఈసీ అండ్ ట్రిపుల్ఈ వాళ్ళు అయితే ఎయిదర్ సైడ్స్ వెళ్ళొచ్చు. అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ కింద ట్రై చేయొచ్చు, హార్డ్వేర్ ఇంజనీర్ కింద కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ నీకు కోడింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉండి ఈ మైక్రో కంట్రోలర్స్ మీద కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంటే నువ్వు సాఫ్ట్వేర్ డెవలపర్ కింద చూస్ చేసుకో. లేదు నాకు అసలు కోడింగే రాదు, మైక్రో కంట్రోల్ మీద బాగా నాలెడ్జ్ ఉంది అనుకుంటే గో ఫర్ హార్డ్వేర్ ఇంజనీర్. ఇప్పుడు సిఎస్సి పీపుల్ సంగతి ఏంటో చూద్దాం. వీళ్ళు కూడా బోత్ హార్డ్వేర్ ఇంజనీర్ కి సాఫ్ట్వేర్ డెవలపర్ కూడా ట్రై చేయొచ్చు. కానీ మోస్ట్లీ నీకు కోడింగ్ మీద బాగా నాలెడ్జ్ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో అందుకే సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే చూస్ చేసుకో. లేదు నాకు ఎలక్ట్రానిక్స్ లో కూడా బాగా నాలెడ్జ్ ఉంది అనుకుంటే హార్డ్వేర్ ఇంజనీర్ కింద కూడా ట్రై చేయొచ్చు. మన ఈ వీడియోలో ఫిఫ్త్ పార్ట్ వచ్చేసి అప్లికేషన్స్. సింపుల్ గా నీకు అర్థం అవ్వాలంటే మన డైలీ లైఫ్ లో చూసేవే మైక్రోవేవ్స్, వాషింగ్ మిషన్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, రోబోట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి మామ. ఆఖరి ఘట్టానికి అయితే వచ్చేసాం. అంటే ప్యాకేజెస్. ఒక ఫ్రెషర్ కి ఎంబెడెడ్ సిస్టమ్స్ లో ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఫ్రెషర్ కి 3 to 5 LPA వరకు ఆఫర్ చేస్తున్నాయి మామ. అదే కోర్ ఎంబెడెడ్ కంపెనీస్ అయితే అంటే ఈ బాష్, కాంటినెంటల్ ఇలాంటి కంపెనీస్ 5 to 8 LPA వరకు ఆఫర్ చేస్తున్నాయి.
లేదు టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో నువ్వు ట్రై చేస్తా అంటే ఈ క్వాల్కమ్, ఇంటెల్, ఎన్విడియా ఇట్లో నువ్వు ట్రై చేస్తే నీకు లక్కీగా 10 to 20 LPA వరకు వీళ్ళు ఆఫర్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఫైనల్ గా అది మామ ఎంబెడెడ్ సిస్టమ్స్ కథంతా విన్నాక నీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మొహమాటం లేకుండా కమెంట్ సెక్షన్ లో అయితే అడిగేసే, మనైతే దాన్ని క్లియర్ చేసేద్దాం. ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేయి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. ఎవరైతే నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ లో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే వీడియో షేర్ చేయి, ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఉంటా మరి, బాయ్.